స్తోత్రం. ఈ దినము మన వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవు, దిగులు పడకము, చడీకము. నీవు నడుచు మార్గములంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండను అన్న వాగ్దానం. దేవుడు అయిన ప్రభువారు మరి యెహోషువకి గొప్ప ఆదరణ కలిగిన మాటలను ఆయన వారికి ఇస్తున్నారు. ఎందుకు అంటే మోషే విడిచిన సేవలో ఇప్పుడు యెహోషువ చేయాలి. యెహోషువ వెళ్ళేదంతా కూడా రాజ్య మార్గం. అనేక మంది శత్రువులు వస్తారు, ఏమైపోతానా అన్న ఒక భయము, దిగులు యెహోషువలో ఉంది. అలాంటి సమయంలో దేవుడు యెహోషువతో అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించాను, నా ఆజ్ఞ భయపడకు, దిగులు పడకు, చడీకు, నేను నీకు తోడై ఉన్నానని, నువ్వు నడుచు మార్గం అంతట్లో నేను అని చెప్తా ఉన్నాను. అంటే ఎంత శత్రు సైన్యం అతని మీదకి వస్తుందో, ప్రజలను నడిపించాలి, శత్రు రాజులు ఎంతమంది వస్తారు. అయితే వాటన్నిటి నుంచి భయపడద్దు, దేవుడు ఉన్నాడన్న ధైర్యాన్ని నువ్వు కలిగి ఉందని దేవుడు యెహోషువకి చెప్తాడు. ఆనాడన్న దేవుడు ఆయన ఈరోజు నీతో ఆయన చెప్తున్నాడు, నువ్వు భయపడకు, దిగులు పడకు, చడీకు. నీవు అంత ప్రజలు తన మీద ఉంది కనుక భయంతో ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడు. ఆయన అతను ఆరాధించిన దేవుడిని మనం ఆరాధిస్తాం. ఈరోజు మనకి అనేకమైన శత్రుత్వం అనేది ప్రతి బిడ్డకి ఉంది. ఏంటి ఆ శత్రువు అంటే ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, లేకపోతే ఆ యొక్క ఉద్యోగ వ్యాపార ఈ విషయాల్లో కావచ్చు. భయముతో ఆందోళనతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించాను కదా, నువ్వు భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండవు, నేను నీవు నడుచు మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉన్నానని చెప్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు తీసుకో. ఇది నీతో ఆయన మాట్లాడుతున్న వాగ్దానం. తీసుకొని ఈ మాట పట్టుకొని దేవుని నామాన్ని, ప్రభు అని యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తూ నువ్వే పని మొదలుపెట్టినా భయం లేకుండా దేవుడు నా పక్షాన ఉన్నాడని నువ్వు అడుగు వెళ్ళి అడుగులో దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. ఆయన నీకు చెప్తా ఉన్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంది, నువ్వు వెళ్ళబోయే మార్గం అంతట్లో నేను నీకు తోడయ్యాను కనుక నువ్వు దేవుని మీద నీ ఇంకా ఆధారపడి నువ్వు నిబ్బరం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు గొప్ప జయము, విజయాన్ని ఇస్తారు. అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకొని కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.